ట్రిపుల్ ఆర్ మూవీ తర్వాత ఎన్టీఆర్ అభిమానులు ఆయన సినిమా గురించి ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ సెప్టెంబర్ 27 చాలా కాలం తర్వాత ఎన్టీఆర్ సోలోగా నటించిన దేవరా మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇప్పటికే భారీ అంచనాలున్న ఈ మూవీ పాటలు, టీజర్ కూడా బాగా ఆకట్టుకుంటున్నాయి. అయితే తన నెక్స్ట్ మూవీని అక్టోబర్లో స్టార్ట్ చేయబోతున్నారు ఎన్టీఆర్. ప్రస్తుతం బాలీవుడ్ మూవీ వార్ 2లో బిజీగా ఉన్న తారక్ రీసెంట్గా తన భార్య ప్రణితితో కలిసి వెకేషన్కి వెళ్ళి వచ్చారు. అయితే సోషల్ మీడియాలో మూవీ విషయాలు తప్ప పర్సనల్ విషయాలను పెద్దగా షేర్ చేసుకోని తారక్ ఈరోజు ఒక ఎమోషనల్ మెసేజ్ని షేర్ చేశారు. తన భార్య ప్రణతి అమ్మగారైన శాలిని గారితో కలిసి మ్యాంగ్లూరులోని కుందాపూర్కి వెళ్లారు. ఇక ఎన్టీఆర్కి కన్నడ నాట మంచి ఫాలోయింగ్ ఉంది. ఎన్టీఆర్ మదర్ సొంతూరు కావడంతో కన్నడ ప్రజలు ఎన్టీఆర్ని తమవాడిగా అనుకుంటారు. అందుకే కర్ణాటకలో ఎక్కడికి వెళ్ళినా ఎన్టీఆర్కి ఘనస్వాగతం లభిస్తుంది. అయితే ఈ రోజు ఎన్టీఆర్ తన తల్లి కల ఎట్టకేలకు నెరవేర్చానంటూ ఒక ఎమోషనల్ పోస్ట్ చేశారు. ఎన్టీఆర్ మదర్ శాలిని గారిది మ్యాంగ్లూరులోని కుందాపూర్ గ్రామం. అయితే అక్కడికి ఎన్టీఆర్ని తీసుకువచ్చి ఉడిపి శ్రీకృష్ణ మఠంలో దర్శనం చేయించాలన్నది ఎన్టీఆర్ మదర్ కోరికాట. ఈ మేరకు ఎన్టీఆర్ ఇలా రాసుకొచ్చారు. మా అమ్మ కల ఎట్టకేలకు నెరవేరింది. సెప్టెంబర్ 2న ఆమె పుట్టినరోజు ముందు నేను ఆమెకి ఇవ్వగలిగిన మంచి బహుమతి ఇదే. నాతో కలిసి దీన్ని సాధ్యం చేసినందుకు నా ప్రియ స్నేహితుడు ప్రశాంత్ నీల్కు అలాగే రిషబ్ శెట్టికి ధన్యవాదాలు అని ఆయన పేర్కొన్నారు. వాళ్ళ సహకారం వల్ల ఈ క్షణం చాలా ప్రత్యేకంగా నిలిచిందంటూ హ్యాపీ మూమెంట్స్ని షేర్ చేసుకున్నారు జూనియర్ ఎన్టీఆర్. ఇప్పుడు దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఈ వీడియోలో ఆ ఫోటోల్ని మీరు కూడా చూసిండి. వీడియో నచ్చితే డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.